వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఉనికిని కాపాడుకునేందుకు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు మంత్రి నారాయణ. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు సహించరన్నారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి అక్కడి స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. వైసీపీ మూసివేసిన వీఆర్సీని పునఃప్రారంభిస్తామన్న మంత్రి మరో 15 హైస్కూళ్లను ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. విద్యాశాఖకు సంబంధించి అటు అధికారులు డిఈఓ ఎంఎల్తోనూ మరియు మిగతా అధికారులతో కలిసి ఈ యొక్క స్కూల్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో అతి ముఖ్యమైనవి హెల్త్, ఎడ్యుకేషన్. సంక్షేమాలు చేసే దాంట్లో ఈ రెండు అతి ముఖ్యమైనవి. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేర్చిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14 వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే ప్రతిపక్షం లేకపోయినా ఎవరైతే అక్కడ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ఉన్నా, ఎవరైనా ఉన్నా, అధికారంలో లేని వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ బాగుండేదాన్ని కూడా కామెంట్ చేస్తే ప్రజలు సహించరు.